ఇక తెలంగాణలో జమిలి 2029లో ఒకేసారి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు. కేంద్ర ఎన్నికల సంఘానికే తుది నిర్ణయం. జమిలిని పదే పదే ప్రస్తావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. వ్యూహాత్మకంగా జనగణన ఏడాదిని ప్రకటించిన కేంద్రం. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లు అమలుకు ఛాన్స్. రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే ఎలక్షన్. మరి నిజంగానే 2029లో జమిలి ఎన్నికలు జరిగితే నియోజకవర్గాల పెంపుదల ఉంటుందా, పునర్విభజన ఉంటుందా? పునర్విభజన జరిగితే ఇక మా ఎమ్మెల్యేల తమ్ముళ్లకు, ఎమ్మెల్యేల భార్యలకు, ఎమ్మెల్యేల బొమ్మర్దులకు, ఎమ్మెల్యేల ఉంచుకున్న దానికి దీనికి కొంచెం మంచిగా జరుగుతుంది. ఎందుకంటే పాపం కష్టపడి గెలుస్తూ ఉంటారు కదా పైసలు ఇచ్చి. పేదోడికి ఏమరుగుతుందా? ఎన్నికలు జరుగుతుంది, జరగకపోతుంది, పునర్విభజన జరుగుతుంది, జరగకపోతుంది. ఏ ఒక్కడన్నా నికార్స్గా కొట్లాడే బిడ్డ ఎమ్మెల్యేలు అవుతున్నారా? దొంగలు, లంగలు, లఫంగాలు తప్ప. ఒక్కొక్కడు 6 సార్లు, 7 సార్లు, 8 సార్లు ఎందుకు రాబోయ్? 6-7 సార్లు ఎమ్మెల్యే అవుతావి, నీ నియోజకవర్గంలో రోడ్డు కట్టలేదా? నువ్వు పెద్ద టాప్ మంత్రివి అవుతావి, నీ నియోజకవర్గంలో రోడ్లు గతిలేవా? ఎందుకు నువ్వు ఉండేందుకు, లేకేందుకు? ప్రజలు మారనంతసేపు ఈ వ్యవస్థ ఇట్లనే పోడవుతుంది. తెలంగాణలో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. 2028 చివర్లో కాకుండా 2029 ఏప్రిల్ లేదా మే నెలలో రాష్ట్రంలో ఎన్నికలు ఉంటాయని సీఎం రేవంత్ కొద్ది రోజులుగా పదే పదే చెప్తున్న మాట. ఒకేసారి లోక్సభ, రాష్ట్రంలోని అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని ఆయన ధీమాగా ఉన్నారు. తద్వారా తనకు మరో 6 నెలల పాలనా సమయం అదనంగా కలిసి వస్తుందని అంటున్నారు. దీనిపై న్యాయ నిపుణులు, ఎన్నికల సంఘం అధికారులు సైతం ఎలాంటి రాజ్యాంగ ప్రక్రియ అవసరం లేకుండా సిఈసి అనుకుంటే జమిలి ఎన్నికలు నిర్వహించవచ్చని చెబుతున్నారు. మామూలుగా తెలంగాణ అసెంబ్లీకి 2028 నవంబర్ లేదా డిసెంబర్లో జరగాల్సి ఉంది. ప్రస్తుత అసెంబ్లీ గడువు 2028 డిసెంబర్ 8తో ముగియనుంది. అసెంబ్లీ గడువు ముగిసే ముందు 6 నెలలు కానీ గడువు ముగిసిన 6 నెలల తర్వాత ఎన్నికలు నిర్వహించే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. దీనికోసం ప్రత్యేకంగా కేంద్రం ఎలాంటి రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు సాధ్యం కాకపోయినా రాష్ట్రంలో మాత్రం జమిలి ఎన్నిక సాధ్యం అవుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఎన్నికల సంఘం ఒకే అంటే చాలని పేర్కొన్నారు. తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఒకవేళ తెలంగాణలో జాప్యం అయితే మిగతా చోట్ల జమిలి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని చెబుతున్నారు. మరి నిజంగా జమిలి ఎన్నికలు జరుగుతాయా, జరగవా? అది జరిగితే మనకేమి లాభం అన్నది కూడా రావాలి. జమిలి ఈడుందా జమిలి? తోడు కేంద్ర బలగాలు, ఈవీఎంలు అందుబాటులో ఉంటాయా లేదా అనేది ఆలోచించాల్సి ఉంటుందని చెప్తున్నారు. నియోజకవర్గ పునర్విభజన, మహిళలకు 33% రిజర్వేషన్. మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలి. మహిళా ఎమ్మెల్యే కాగానే, మహిళా సర్పంచ్ కాగానే, మహిళా ఎంపీటీసీ, జెడ్పీటీసీ కాగానే, మహిళా కౌన్సిలర్ కాగానే, మహిళా ఏకంగా కార్పొరేట్ కాగానే వాళ్ళ భర్తలు పెత్తనం చేయాలి. ఆ మహిళా పేరుకే, సంతకాలకే పరిమితం. ఇక కేంద్ర జనాభా లెక్కల సంవత్సరాన్ని చాలా వ్యూహాత్మకంగా పకడ్బందీగా నిర్ణయించింది. ప్రస్తుతం జరిగేవి 2027 జనాభా లెక్కలుగా పరిగణిస్తారు. 2027 మార్చి 1న జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటారు. రాజ్యాంగం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చట్టంలో 2026 తర్వాత జరిగే జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకొని నియోజకవర్గాలను పునర్విభజించాలని 2008 సెగ్మెంట్ల పునర్విభజన సమయంలో పొందుపరిచారు. దీని ద్వారా 2027 జనాభా లెక్కలుగా పరిగణిస్తున్నందున ప్రస్తుతం చేపట్టే జనాభా లెక్కల ద్వారా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టవచ్చు. అదే సమయంలో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే చట్టంలో 2026 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకొని మహిళా బిల్లును అమలు చేయాలని కూడా చట్టంలో పొందుపరిచారు. దీంతో నియోజకవర్గాల పునర్విభజన, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఒకేసారి అమలు చేసే విధంగా జనాభా లెక్కల తేదీలను
కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. దీంతో జనాభా లెక్కలు 2027 ఫిబ్రవరి చివరిలో పూర్తి అవుతాయి. ఆన్లైన్ ద్వారానే జనాభా లెక్కలు చేస్తున్నందున నియోజకవర్గాల పునర్విభజన మహిళా బిల్లుకు అవసరమైన లెక్కలు 6 నెలల్లోపే వస్తాయని తెలుస్తున్నది. దీంతో అప్పటికల్లా నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేసి మార్గదర్శకాలతో సిద్ధంగా ఉంటే అదే ఏడాది పునర్విభజన మహిళా బిల్లును అమలు చేయవచ్చని చెబుతున్నారు. ఆ తర్వాత తుది నోటిఫికేషన్ ఇచ్చి ఓటరు జాబితాను సిద్ధం చేసి రాష్ట్రంలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలను ఒకేసారి జరిగే విధంగా చేయవచ్చని చెబుతున్నారు. దీంతో 4-5 నెలల వ్యవధిలోనే 2 సార్లు 3 నెలల చొప్పున ఎన్నికల కోడ్ రాకుండా అదనపు ఖర్చు లేకుండా ఎన్నికలు నిర్వహించవచ్చని చెబుతున్నారు. 1999 నుంచి 2014 వరకు కూడా ఉమ్మడి రాష్ట్రంలో లోక్సభతో పాటు అసెంబ్లీలో ఎన్నికలు జరిగాయి. 2 ఎన్నికలు ఒకేసారి జరిగితే కొంత జాతీయ పార్టీలకు అనువైన వాతావరణం ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. అవి ఎంతవరకు నిజం అవుతాయో వేచి చూడాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంటుంది. లోక్సభ అసెంబ్లీ సీట్ల పెంపు ఉంటుందా లేదా? నియోజకవర్గాల పునర్విభజన పూర్తయితే తెలంగాణ అసెంబ్లీలో సీట్లు పెరగనున్నాయి. అయితే ఎన్ని సీట్లు పెరుగుతాయనే దానిపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. విభజన చట్టంలో 153 సీట్లకు పెంచుతూ గతంలో ప్రతిపాదించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ సీట్లను పెంచాలని ఆ కేంద్రంలోని బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నది. ఇందుకు అనుగుణంగానే లోక్సభలో 866 సీట్లు, రాజ్యసభలో 360 మంది సీట్లు. రాజ్యసభ ఎందుకు దిక్కుమాలది? ఎందుకు అట్టిగా రాజ్యసభ ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలు ఎందుకు పీకడానిక? రాజ్యసభలో 360 మంది సభ్యులు కూర్చునే విధంగా నిర్మించారు. ఈ ప్రతిపాదికన తెలంగాణలో ఎన్ని సీట్లు పెరుగుతాయి, ఏ ప్రతిపాదికన చేస్తారు అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. దీనికి తోడు మహిళలకు 33% ఆ సీట్లు రిజర్వ్ చేయాల్సి ఉన్నందున అంతే సంఖ్యలో లోక్సభలో సీట్లను పెంచుతారని తెలుస్తున్నది. ఈ ప్రకారం 50 లేదా 60% సీట్లను పెంచుతారని, అందుకు అనుగుణంగా లోక్సభలో 866 మంది కూర్చునేలా ముందస్తు అంచనాలతో నిర్మాణం చేపట్టారని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాలు త్వరలోనే పెరిగే స్థానాలకు అనుగుణంగా అసెంబ్లీలో సీట్లు పెరగాల్సి ఉంది. ఈ మేరకు రాష్ట్రంలో 23, 25 లేదా 27 వరకు ఎంపీ స్థానాలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రకారం ఒక్కో లోక్సభ కింద 7 అసెంబ్లీ సీట్లను పరిగణలోకి తీసుకుంటే అసెంబ్లీలో పెరిగే స్థానాలు 161 లేదా 175 లేదా 189 అవుతాయి. అయితే ఒక్కో లోక్సభ నియోజకవర్గం కింద అసెంబ్లీ స్థానాలు 7 చేస్తారా 6 చేస్తారా అనేది పునర్విభజన సమయంలో తేలనుంది. ఈ పెరిగిన సీట్లలో 33% సీట్లు మహిళలకు రిజర్వ్ కానున్నాయి. దీంతో 2029లో జరిగే ఎన్నికల అనంతరం తెలంగాణ అసెంబ్లీ మహిళలతో కలకలాడుతుంది. మరి మహిళా రిజర్వేషన్ ఎక్కడ ఉండాలి? ఎక్కడైతే మహిళలు అసెంబ్లీలో ఎక్కువగా ఉంటుంది అక్కడ మహిళా రిజర్వేషన్ రావాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? మన నాయకుడి కూతురు ఎస్సీ అయితే అక్కడ ఎస్సీ రిజర్వేషన్లు వస్తాయి. మన నాయకుడు బీసీ అయితే అక్కడ బీసీ రిజర్వేషన్లు వస్తాయి. మన నాయకుడు ఓసీ అయితే వాళ్ళ వర్గాల నుంచి ఆ లేడీస్ నిలబెట్టుకోవాలి కాబట్టి అక్కడ ఓసీ రిజర్వేషన్లు వస్తాయి మహిళలకి. గమ్మత్తు ఉంటుంది. మన సర్పంచ్ ఎలక్షన్స్ గదే అయింది కదా.